రామాతరం మునిం శ్రీరంగసింహగిరిదేశకపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం పాపాలదేశకమహం శరణం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యుతనో భవ వేదాంతాచార్య సశిష్యముడైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవని శ్రీ లక్ష్మణార్య వివిధం సంశ్రయే దేవిదీప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షట్కోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாளென்னம் தன் குருகோரென்னும் மறுவிரியோன் பன்னுரென்னும் அறுவரைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருகோர் பேணும் இனத்தாரை இல்லாதிரெஞ்சேன் தனத்தாலும் தேதும் குரேவிலே நந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கீர்த்தியிராமானுசமனதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்ற நாயந்த பெரும் சீரா சடுகோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறாவான் நெஞ்சம் சொல்ல மதுரங்கள் வன்புகள் மேலாண்ட தமிழ் மறைகள் ஆயிரமும் நீண்ட மதத்தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுஷன் மெக்கவரை நிலையும் மெய்யாமேர் நிலையும் தக்க நிறையும் தடையாகி தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அறிவோன் யாழின் இசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ చాలా చక్కటి అభ్యాస ఫలితాలు మీరు చదవడంలో కనిపిస్తున్నాయి. చాలా బాగా చదువుతున్నారు. స్వామివారు చెప్పినట్లు ఆ ఒత్తులు అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. బాగుంది. ఈ అభ్యాస ఫలితం అనేటువంటిది మన కాలక్షేపానికి ముందు ప్రతిరోజు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువరిత్తం మనం 10 పాసురాలు పూర్తి చేసుకుని 11వ పాసురంలోకి ప్రవేశించాము. ఏదో కొంచెం పరిచయం చేసుకుందాము అని మొదలు పెడితే బాబోయ్ ఎన్ని అర్థాలోనండి, ఇందులో ఎంత లోతైనటువంటి భావాలోనండి తిరువరిత్తం. ఒక సామాన్యంగా అంత వ్యాఖ్యానంగా లేదు, చాలా విశేషమైనటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే కొంచెం పరిచయం చేసుకుంటూ ముందుకు మనం సాగుదాము. ఒక నాయకుడు నాయిక కథాభాగం నడుస్తోంది కదా. నాయికను వదిలి నాయకుడు ఊరు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఆ అనుకుంటున్నప్పుడు లౌకికంగా జరిగేటువంటి కథా విధానాన్ని ఈ పాసురంలో సమన్వయించి చూపడం ఇందులో ఒక విశేషం అన్నమాట. ఇప్పుడు ఒక తల్లి కొడుకు ఉన్నారు అనుకోండి, లౌకికంగా మనకు అర్థం అవడానికి ఊరు వెళ్ళాలనుకోండి, ఆ కొడుకు ఊరు వెళ్తే తల్లి భరించలేదనుకోండి, ఆ అమ్మ నేను ఊరు వెళ్ళిపోతున్నా అంటూ ఏం చేస్తారు? నెమ్మదిగా దగ్గర కూర్చుని తిన్నావా, తాగావా, చేసావా, ఇది చేసావా, ఈ వ్యాపారాలు ఈ పనులు ఇలా ఓ రోజైనా వెళ్లాల్సి వస్తుంది. మరి మనం వ్యాపారం బాగుండాలంటే వెళ్ళాలి కదా. ఇలా పూర్వరంగాన్నంతటిని రెడీ చేసుకుని ఇవాళ నేను వెళుతున్నాను అని చెప్తాడనమాట. ఓ తండ్రి అలా చెప్తున్నావా, నువ్వు వెళ్ళడంకా ఇదంతా అని తల్లి గ్రహించినట్లుగా అది తల్లి కొడుకుల సంబంధంగా తీసుకుంటాయి. ఇంకా ప్రేయసి ప్రియులుగా లేక నాయకుడు నాయకిగా తీసుకుని ఉంటే తాను ధన సంపాదన కోసం ఇతర దేశాలకు వెళుతున్నాడు అనేది ఒక లౌకిక కథలా తీసుకున్నారు. పెరుమాళ్ల దగ్గరికి ఆళ్వార్లు వెళ్ళడము అనేటువంటిది అలౌకికంగా తీసుకున్నారు, స్వాపదేశార్థంగా తీసుకున్నారు. ముందు మనం లౌకికమైన అర్థాన్ని చెప్పేసుకుందాం. 11వ పాసురాన్ని చూడండి. அரியன யாமென்று காண்கின்றன கண்ணன் வெண்ணனையாய் பெரியன காதம் பொருட்கோ பிரிவன ஜாலனைதற்குரியன ஒன் மொத்தம் பைம்பொன்றுமேந்தி ஓரோ குடங்கை பெரியன கண்கை குலம் ఇవయ్యో వందు పేర్కిండ్రవే. చాలా కవితాపరంగా చూస్తేనండి అద్భుతమైనటువంటి ఉపమానాలు, పోకడలు, ఆ ఎత్తుగడ, పాసురం ఎత్తుగడ, అంత్య ప్రాసలు చాలా మామూలుగా సామాన్యులైనటువంటి వాళ్ళు చెప్పగలిగినటువంటి కవిత కాదండి. ఇది చాలా అద్భుతంగా సాగుతుంది.
ఇప్పుడు ఏమంటారంటే యామింద్రు కాంగిన్రన, ఇప్పుడు మేము చూసేటువంటివి లోకంలో అరియన చాలా అరుదు, అమ్మో ఇలాంటిది ఎక్కడా చూడలేదండి అంటాం చూడండి. దానికి పదం అన్నమాట అరియన యామింద్రు కాంగిన్రన. ఏమిటది? కണ്ണన్ విన్న ఆనయ్యాయ్ అంటే అనయ్యాయ్, భగవంతుడికి ఆ పరమపదం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, భక్తుడికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, అలాగ పరాంకుశ నాయకి కూడా పెరుమాళ్ళకి ఆనందాన్ని ఇస్తోంది అనేది దాన్ని ఒక అందమైన సంబోధనతో చెప్తున్నారు అన్నమాట. పెరియన కాదం పెరవు, మరి చాలా దూరంలో బోడు దూరం వెళ్ళాలి. ఆ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎందుకు వెళుతున్నారు? పొరుక్కో, ధనాన్ని సంపాదించడం కోసం వెళుతున్నారా అని లోకంలో అడిగినట్లుగా జాలం ఎయిదర్కు ఉరియనా, అలా వెళ్ళొస్తాను అని ఒకసారి కళ్ళల్లోకి చూసేటండి నాయకుడు. చూసేటప్పటికి ఆ కళ్ళు అన్ని లోకాలని తన వశంలో పెట్టుకునేంత అందంగా ఉన్నాయిటండి ఇవి. అంటే ఆ కళ్ళల్లోంచి తన దృష్టి బయటికి రాలేదు, అంత అందంగా చూసింది నాయిక. ఓరో కుడంగై పెరియన, ఇదండి ఈ పాసురంలో అద్భుతమైనటువంటి పోలిక. కంచినండి పుడిసిలు పెట్టారు అంటే ఇలాగా వేళ్ళన్నీ దగ్గరికి పెట్టి తీర్థం తీసుకుంటాం కదండి, దీన్ని పుడిసిలి, కుడంగై పుడిసిలి అంటారు. ఎక్కడైనా విన్నావా మనం? ఈ పుడిసిలతోటి నేత్ర సౌందర్యాన్ని పోర్చారండి. ఇది మనకి ఎక్కడా కనపడదు చూడండి. ఒకసారి మీరు చేతులు 5 వేళ్ళు ఇలా దగ్గరికి పెట్టుకుంటే అరచేయి లోతుగా వస్తే, విశాలంగా వస్తే, బొటన వేలు వైపు ఒక కొసలా వస్తుంది. దీన్ని పుడిసిలి అంటాం. దీనితో కంటిని పోల్చారండి. అసలు ఎక్కడ అంటే ప్రపంచంలో లేదని కాదు, నాకు అందినంత దాంట్లో ఇంత అందమైన ఉపమానం ఎక్కడా కనపడలేదు అన్నమాట. మనకి తెలియనివన్నీ లేవని కాదు, చాలా విశేషమైనటువంటి పోలిక. ఆ కళ్ళు ఎలా ఉన్నాయిట? కెండై కులక్కుం ఇవై, చేపలలో బేడిస చేపలని ఉంటాయిటండి. ఆ బేడిస చేపలు ఇలా తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. అలా లావుగా మొదలయ్యి అలా సన్నగా ముగుస్తాయి అన్నమాట. అలాంటి కళ్ళు కండి నాయిక యొక్క కళ్ళు. ఇంకా విశేషం ఏమిటంటే ఒళ్ళు మొత్తం పై పొందు ఏంది, ఆ కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఆ పడే నీళ్లు మొన్న కూడా చెప్పుకున్నాం. ముందు కొంచెం నీరుగా ఊరి ముత్యం ఎలా తయారవుతుందండి? వాన బిందువు పడి కొంచెం కొంచెం పాల రంగుగా దగ్గరకొచ్చి గట్టిపడి ముత్యం అవుతుందని మనం చెప్పారు కదా. అలాగా ముత్యాలు, ఈ శరీరం ఏమో అయ్యో వెళ్ళిపోతున్నాడా అనే బెంగ వచ్చేటప్పటికి రంగు మారిపోయిందిట, అది బంగారము. ముత్యాలు బంగారము దగ్గర పెట్టుకుని నాయిక, నువ్వేమిటి డబ్బు సంపాదించడానికి వెళతానంటావు, నా దగ్గర ఇన్ని ముత్యాలున్నాయి, ఇంత బంగారం ఉంది, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని ఆపుతోందా అన్నట్లుంది. కానీ అసలు నమ్మాళ్ళకి ఎలా వచ్చాయి ఈ భావాలు అనిపిస్తుంది. నువ్వు ధన సంపాదన కోసం వెళుతున్నావా? ఎందుకు? మన దగ్గరే ముత్యాలు బంగారం ఉన్నాయి. ఎక్కడున్నాయి ముత్యాలు? కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు ముత్యాలు. బంగారం ఎక్కడుంది? నువ్వు వెళ్ళిపోతావు అంటే నా ఒళ్ళు వెలవెలపోయిందే, పచ్చగా అయిపోయిందే, అది పచ్చ బంగారం. ఈ ముత్యాలు ఈ బంగారం ఉండగా నువ్వు దూరం వెళ్ళిపోవడం ఎందుకు అని అడుగుతోంది నాయిక. దీనిని నమ్మాళ్ళ వార్లకి సమన్వయిస్తారు అన్నమాట. పెరుమాళ్ళు దూరమైనప్పుడు నమ్మాళ్ళ వార్లు పడేటువంటి ఆవేదన, పెరుమాళ్ళు కనపడకపోయేటప్పటికి వెలవెల పారిపోయినటువంటి నమ్మాళ్ళ వార్ల యొక్క దేహ కాంతి, ఈ రెండిటిని ముత్యాలుగా బంగారంగా పోలుస్తూ నాయకుడు సాధారణంగా ఏదైనా లోకంలో కూడానండి, మనం ఒక చెడ్డ వార్త ఏదైనా చెప్పాలనుకోండి ఎవరికైనా, డైరెక్ట్ గా ఆ వార్తకి చెప్పరు కదండి. దగ్గర కూర్చుని లోకంలో ఇలా జరుగుతూ ఉంటాయి అది ఇది అంటూ ఏదో కొంచెం ప్రస్తావన తీసుకొచ్చి అసలు టాపిక్ లోకి వస్తారనమాట. అలాగే నాయకుడు కూడా ఏం చేసేట, లోకాభిరామాయణం మొదలు పెట్టేటండి. ఏమిటి?
మరి మనిషి అన్న తర్వాత తిండి తినాలి కదా, తిండి తినాలంటే డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉండాలంటే మనం సంపాదించుకోవాలి కదా, సంపాదించుకోవాలంటే ఇంట్లో కూర్చుని ఉంటే ఎలా కుదురుతుంది, ఊళ్ళు వెళ్ళాలి కదా అన్నట్ట. అంటే లింక్ ఎక్కడికి వచ్చింది? నేను ధన సంపాదన కోసం ఊరికి వెళుతున్నాను, ఇది చెప్పడానికి ఇంత గ్రౌండ్ ప్రిపేర్ చేసి నేను వెళ్ళొస్తా చెప్పాడు. చెప్పేటప్పటికి అప్పుడు ఆవిడ అందుట, ఏం లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఇలా మాట్లాడుతున్నావు, నిజంగా గనక నీకే ముత్యాలు బంగారము కావాలి అంటే ఇదిగో నా కళ్ళల్లోంచి వచ్చే ముత్యాలు ఉన్నాయి, నా దేహ వర్ణం అనేటువంటి బంగారం ఉంది, ఈ రెండు ఆస్తి గొప్ప మనకి, అంటే నీ మీద నాకు ఇంత ప్రేమ ఉంది, ఈ ప్రేమను వదిలిపెట్టి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అంది. అంటే నమ్మాళ్వారు ఈ లోకంలోనే ఉండి పెరుమాళ్ళను అనుభవిస్తానని మనం చదువుకుంటున్నామే, ఆ దానికి కనెక్షన్ చాలా చక్కగా కుదిరింది అన్నమాట. అంటే ఎవరి విషయంగానో చెప్తేనే ఈవిడింత బాధపడుతోంది, లోకంలో డబ్బు సంపాదించాలి, ఊళ్ళు వెళ్ళాలి, జనరల్ గా మాట్లాడితేనే ఈవిడింత బాధపడుతోంది, నేనే స్వయంగా వెళ్ళిపోతున్నాను అంటే అయ్యో ఎంత బాధపడుతుందో అని నాయకుడు బాధపడ్డాడు అని కూడా దీనికి అందమైనటువంటి అర్థాన్ని ఒకదాన్ని చెప్పారు అని ఒక అర్థం చెప్పారండి. ఇంకొకటి ఏమిటంటే మొత్తం పైన పొన్ను మేంది కన్నీటి బిందువులు ముత్యాలుట, వైవర్ణ్యం అంటే ఒళ్ళు వెలవెలా పోవడం అనేటువంటిది బంగారంట. అంటే అప్పటి సౌందర్య ఆరాధనగా ఒకటి చెప్పారు, ప్రేమ తత్వాన్ని ఒకటి చెప్పారు. ఆ ప్రేమతత్వం ఆవిడ కేసు చూసేటప్పటికి కళ్ళు బేడిస చేపల్లాగా ఉన్నాయి అని, అంటే అవి అలా వెడల్పుగా మొదలై సన్నగా ముగించేటువంటి అందమైన రూపంలో ఉంటాయిటండి ఆ బేడిస చేపలన్నీ కూడాను. అవే ముత్యాలని ఇస్తున్నాయి, నువ్వు నన్ను విడిచిపోవద్దు, ముత్యాలు బంగారం అన్ని మన దగ్గరే ఉన్నాయి అంటోందా అన్నట్లుగా చూసింది. ఆ చూపులకు అర్థం అది అని. ఇది చాలా లోతైన భావాలండి. దీని కవితాపరంగా చూపులకి అర్థాన్ని చెప్పినటువంటి పాసురం ఇది. వీటిని వదిలిపెట్టి నువ్వెందుకు దూరం పెడతావు అంటే డైరెక్ట్ గా చెప్పుకోవాలంటే నన్ను విడిచి నువ్వు పోవద్దు అని చెప్పడం. కానీ అది అందంగా పొలిటిక్ ఎక్స్ప్రెషన్ తోటి చాలా అందంగా చెప్పారనమాట. సరే, ఇంకో మాట చెప్పుకున్నామే కుడంగై అని. కుడంగై అంటే 4-5 వేళ్ళు దగ్గరికి తీసుకొచ్చి పుడిసిలిగా మారితే అది ఏ ఆకారంలో ఉంటుందో కన్ను ఆ ఆకారంలో ఉంది అని. అంటే ఆ వైశాల్యం అలా ఉంది, ఆ ముగింపు అలా ఉంది. నేత్రానికి పుడిసిలి ఆకారంతో ఉపమానం. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా ఈ భాషలలో చెప్పారు అన్నమాట. దీనివల్ల కన్ను లోతైనది అంటే అంతరార్థం ఏమిటండి? జ్ఞానము చాలా ఎక్కువగా ఉంది. మనకి తిరుప్పావైలో ఎప్పుడు చెప్పుకుంటాం కన్ను కాలు. ఏమిటండి అది? జ్ఞానము ఆచరణ. కంటినేమో జ్ఞానానికి గుర్తుగా చెప్తాం, కాలినేమో ఆచరణకి అనుష్ఠానంకి గుర్తుగా చెప్తాము అన్నమాట. ఆళ్వార్లకు ఉన్నటువంటి జ్ఞానము చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఆళ్వార్లే మీలో ఇంత మార్పు రాకూడదు, పెరుమాళ్ళు మీరు లేకుండా నాకు మార్పు రాకుండా ఎలా ఉంటుందండి, మీరు నా దగ్గరే ఉండండి, నాలో ఏ మార్పు రాదు. అలా కాదండి, భగవంతుడు పరమపదం ఎలా ఉంటుంది? ఎప్పుడు మార్పు లేకుండా ఉంటుంది, ఒక హద్దు అనేది లేకుండా ఉంటుంది, ప్రకృతి సంబంధం లేకుండా ఉంటుంది, మార్పు లేకుండా ఉంటుంది. ఆళ్వార్లు మీరు కూడా అలాగే ఉండాలి. ఉంటానండి, ఎప్పుడు మీరు నా దగ్గరే ఉండండి, నాలో ఏ మార్పు లేకుండా ఉంటా, ఈ లోకంలోనే ఉండి పరమపదంలో ఉన్నంత ఆనందాన్ని నేను పొందగలుగుతాను అని అంటారండి. ఇంకా 5-6 విశేషాలను, చాలా విశేషాలను, పెద్ద వ్యాఖ్యానం మనం తిరువాయిమల్యం చెప్పుకున్నంతగా చెప్పుకోగలిగినటువంటి పాసురాలు అనమాట. అంతంత పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు అని. ఇందులో ముత్యము బంగారము ఈ పదాలతోటి పెరుమాళ్ళ యొక్క శుద్ధ సత్వ స్వరూపం చెప్పబడింది అన్నారు. అంటే పెరుమాళ్ళ యొక్క స్వచ్ఛత చెప్పబడింది.
రజోగుణ తమో గుణాలు ఏమాత్రం తాకని పెరుమాళ్ళ యొక్క శుద్ధ సత్వ ప్రకాశ కాంతి కనపడింది. అలాగే అవి మనలో నింపుకోవడానికి ఈ కంటిని పురుషులతో పోల్చారు అనేటువంటిది. ఇంకా లోపలికి వెళ్ళి ఆ చేప అని చెప్పడం వల్ల మధ్యావతార విశిష్టుడైనటువంటి స్వామి ఇన్ని విశేషాలని చెప్పారండి. ఇంత ఇదిలోనూ మన ఆచార్య పరంపరలో లాగే ఆనాడు కూడా సరదాలు బోళ్ళండి. వాళ్ళ ఈయన కూరతాజ్వాన్ భట్టర్ వారు, కూరతాజ్వాన్ పుత్రులు భట్టర్ వారు వాళ్ళ అమ్మగారితో సరదాలుగా మాట్లాడుతూ ఉండేవారు. అమ్మ ఎక్కడ దొరికాయే బాబు నీకు ఇవన్నీ అంటుంటారు చూడండి కొడుకులు. అలా మాట్లాడతాండు భట్టర్ వారు. ఏ సందర్భంలోనో చూడండి, ఒకసారి వైకుంఠ ఏకాదశి వచ్చింది కండి. వైకుంఠ ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మన్నాడు ద్వాదశి పారణ చేయాలి. చాలా మంది పారాయణం అనుకుంటారు, పారాయణ కాదండి పారణ. ఆ ద్వాదశి గడియలు వెళ్ళిపోయే లోపు పెరుమాళ్ళకి ఆరగింపు చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. అదే కదా మనకి ఆ మహర్షి కోపము కథ అవన్నీ తెలుసు కదా మీకు. అలాగా ఆ ఉదయమే తిరువారాధన అయిపోగానే ఆండాళ్ళమ్మ గారు, కూరేసుల యొక్క ధర్మపత్ని ఆండాళ్ళమ్మ గారు, ఆవిడ గబగబా వచ్చి ఆ పెరుమాళ తీర్థం ఇస్తారా అని అడిగారట కొడుకొని. అడిగితే ఆయన వాళ్ళ అమ్మ మీద చిన్న జోకు వేశారటండి. సరదా మాటలు ఇవి సరదా కథలు అని చెప్పారు ప్రత్యేకంగా. ఏమిటంటే, అమ్మ పెరియ పెరుమాళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, 20 రోజులు చేస్తారండి అధ్యయనోత్సవాలు శ్రీరంగంలో కదా. ఏకాదశికి ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, తర్వాత రాపత్తు పగలపత్తు అని అద్భుతంగా పెరుమాళ్ళ సన్నిధిలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఇంత హడావిడిలో నీకు ఏకాదశి ఎక్కడ గుర్తొచ్చిందే, ద్వాదశిని పట్టుకొచ్చావేమిటే అమ్మా అన్నారు. అంటే ఏమిటి ద్వాదశిని పట్టుకురావడం అంటే ఏమిటి, నీకు ఇంత బాగా ఎలా గుర్తుంది ఇంత హడావిడిలో అని అడగడం. అది మామూలుగా డైరెక్ట్ గా అడిగితే మామూలు మాట అవుతుంది. సరదాగా అడిగితే ఈ ఏకాదశిని ఎక్కడ వెతుక్కొచ్చావే అమ్మా అని, ఇది ఎక్కడ దొరికిందే తల్లి నీకు అంటామే. అలాంటి ప్రయోగం అన్నమాట. అంటే 20 రోజుల పాటు నిర్విరామంగా అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటే ఆ మధ్యలో అసలు నీకు ముక్కోటి ఏకాదశి అనేది ఎలా గుర్తుకు వచ్చింది, ఎలా ఉపవాసం ఉన్నావు, ద్వాదశి నాడు పొద్దున్నే ఎలా తయారు చేసేసి ప్రసాదాలు ఆరగింపులు అన్నీ జరిగాయి, ఇక్కడ ద్వాదశిని ఎలా వెతికి పట్టుకున్నారు మీరు అంటే ఒక విధంగా ఇది అభినందించడం అన్నమాట. సరదాగా అభినందించడం. ఇంత హడావిడిలోనూ కూడా ఏకాదశిని ద్వాదశి పారణాన్ని అమ్మగారు మీరు వదిలిపెట్టలేదా అని చమత్కారంగా అడగడము అని చెప్పి, ఉత్సవాల మధ్యలో ఏకాదశి తిథి ఎలా వచ్చింది, అసలు ఉపవాసం చేయాలి అనేది ఎలా గుర్తుంది, మొన్నాడు పొద్దున్నే ద్వాదశి పారణం చేయాలని ఎలా గుర్తుంది అని ఇన్ని విషయాలని వాళ్ళ అమ్మగారితో సరదాగా మాట్లాడారు అని ఇది మనకి తిరుప్పావైలో ఆయి అనుగ్రహించినటువంటి నాలాయిరప్పటి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి పాసురంగా చెప్తారు. మొత్తం మీద ఈ పాసురాన్ని మనం చూసుకుంటే, ఒకటి నాయకుడు నాయకి, ఆయన దూరంకి వెళ్ళొస్తానని ఆవిడ దగ్గరికి చెప్పడానికి వెళ్ళాడు. ఓహో ఈయన ఏదో కథ మొదలు పెట్టాడంటే వెళ్ళిపోతున్నాడు అన్నమాట అని ఆవిడికి అర్థం అయిపోయింది. వెళ్ళిపోతాడు అని తెలియగానే దుఃఖం వచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఒళ్ళు రంగు మారిపోయింది. బాబో ఇలాగా సందర్భాన్ని ప్రస్తావిస్తేనే ఈవిడిలా అయిపోతోంది, వెళ్ళిపోతే ఇంకా ఏమైపోతుందో అని నాయకుడు బాధపడుతున్నాడు. ఇది నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళకు అన్వయించుకోవాలి. పెరుమాళ్లే మీరు నాకు మానసానుభవం తప్ప ప్రత్యక్షానుభవం ఇవ్వడం లేదు, ప్రత్యక్షంగా ఉన్నవారు వెళ్ళిపోతారా అని ఆళ్వారి నాయకి పరాంకుశ నాయకి తల్లడిల్లి పోతోంది. దానికి తగినటువంటి జ్ఞానం ఆవిడ కళ్ళలో కనపడింది. కళ్ళు అంటే జ్ఞానానికి ప్రతీకలు. కళ్ళని బేడిసి చేపలతో పోలుస్తారు, కళ్ళని పుడిసిలతోటి అద్భుతమైనటువంటి ఉపమానంగా మనకి ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్పారు. అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానానికి అనుష్ఠానం కూడా ఉండాలి. ఊరికే విషయం తెలిస్తే చాలదు, దానిని ఆచరించి చూపించాలి. ఇలాగా
ఓ సముద్రంలో ఉందండి దాని వ్యాఖ్యానం, బోల్డ్ వ్యాఖ్యానం ఉంది. ఊరికే మనం కొంచెం పరిచయం చేసుకున్నాం ఈ 11వ పాసురాన్ని. అందులో నుంచి ఆయన అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി 4వ పది, 7వ తిరువాయిమొഴിలో మనం ఇవాళ 10వ పాసురంలోకి ప్రవేశించాం. 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. செக்கரத்தண்ணலே என்று தாழ்ந்து கண்ணீர் ததும்பா பக்கம் நோக்கி நின்னலர்ந்தேன் பாவியேன் காண்கின்றேன் மிக்க ஞானமூர்த்தியாய வேதி விளக்கனை என் தக்க ஞான கண்களாலே கண்டு తరువనే. దర్శనం ఇవ్వాలి. ఇందులో ఆళ్వార్లు నిలదీసి అడుగుతున్నారు. ఆళ్వార్లకి పెరుమాళ దగ్గర ఎంత చనువు అంటే ఒక్కొక్కసారి ప్రార్థిస్తారు, ఒక్కొక్కసారి ఎందుకు చేయో అని నిలదీసి అడుగుతారు. ఆ అడగడంలో చనువు మనకి బాగా కనిపిస్తుంది. అందరినీ మనం అలా అడగలేం కదండి, ఎంతో చనువుగా ఉంటే తప్ప. ఎందుకు ఇలా చేస్తావు, నాకెందుకు ఇలా చెయ్యవు అని ఎవరిని అడుగుతాం? మనకెంతో ఆత్మీయత, ప్రేమ, చనువు ఉన్న చోట కదా అడుగుతాం. అలాగే నమ్మాళ్ళ వాళ్ళు పెరుమాళ్ళని అడుగుతున్నారు, ఇదిగో నీకు నాకు కనిపించాలనే ఉద్దేశం లేదు, అలాంటప్పుడు నాకు ఉపకారం చేయొచ్చు కదా, నిన్ను మర్చిపోయే శక్తి ఇయ్యి, నాకు ఏ గొడవ ఉండదు, నిన్ను మొత్తం నేను మర్చిపోతాను. ఆ మర్చిపోయినప్పుడు ఇంకా ఏ బాధ ఉండదు, నీకు బాధ ఉండదు, నాకు బాధ ఉండదు. జ్ఞానాన్ని ఇచ్చావా, నిన్ను తలుచుకునే దృష్టిని ఇచ్చావా, నువ్వు మాత్రం కనపడవా. ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? అసలు ఏం తెలియపోతే ఏ బెంగా లేదండి. కొంత పరిచయం చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని రుచి చూపించాక కనపడకపోతే బాబాయ్ నువ్వు లేకుండా నేను ఉండలేను అనేటువంటి భావాన్ని చెప్తున్నారనమాట. మిక్క జ్ఞానమూర్తియాయ, గొప్ప జ్ఞానమూర్తివి నువ్వు, మామూలు జ్ఞానం కాదు. వేదం విళక్కినై, వేదమే ప్రతిపాదించింది, వేద ప్రతిపాద్యుడు అని పేరు పెరుమాళకి. ఈ వేదం విళక్కినై అనే దానికి రెండుగా అర్థాలు చెప్పుకోవాలి. వేదం దీపం చేత ప్రతిపాద్యుడు, వేదాల చేత పడిన వాడు. కాబట్టి అలాంటి సర్వేశ్వరిని జ్ఞానకంగళాలే కండు, నా జ్ఞాన నేత్రంతో నేను చూశాను. మానసిక అనుభవం నాకు కలుగుతోంది, నా కళ్ళల్లోనే ఉన్నాడు, నా మనసులోనే ఉన్నాడు, నాకు తెలుస్తూనే ఉంది. కానీ తరువన్, కౌగలించుకోవాలి అనిపించింది. కౌగలించుకునేవాడిని కళ్ళల్లో ఉన్నవాడు ఎలా దొరుకుతాడు, మనసులో ఉన్నవాడు ఎలా దొరుకుతాడు? ఎదురుకుండా కనపడాలి. అరే నువ్వేమిటయ్యా, మానసానుభవమే తప్ప ప్రత్యక్షానుభవం ఇవ్వవు. చక్కర తన్నలే ఎన్నో చక్రాయుధము పట్టిన స్వామి అని తాందు నీకు నమస్కారం పెట్టి కన్నీర్ తழுంబా, నిన్ను తలుచుకునేటప్పటికే బొటబట బట కళ్ళల్లో నుంచి దుఃఖం వచ్చేస్తోంది. పక్కన నొక్కి నొక్కి ఆ పక్కన చూస్తూ ఈ పక్కన చూస్తూ ఎటు నుంచి వస్తావు అలరందే, ఎంత భ్రమ పడుతున్నానో, నువ్వు వస్తావనే నా భ్రమ, ఇంకా నువ్వు చూస్తే రావట్లేదు. పావియేన్ కాన్గిండ్రులేన్, ఎంత పాపిష్టి పన్ను, నేను నిన్ను చూడలేకపోతున్నాను. చిట్ట చివరికి అనుకునే మాట ఇదే. ఏమిటా మాట? ఇదంతా నేను చేసుకున్న పాపం. చాలా సహజమైన ముగింపండి ఈ అనుకోవడం. లోకంలోకి మనం కూడా అనుకుంటాం, ఏమిటో ఇలా జరగలేదు అలా జరగలేదు, నిన్ను అనుకోవడం ఎందుకు, ఏ పాపం చేసుకున్నాను ఇలా జరిగింది అని చివరికి అనుకున్నట్లుగా నేను పాపిష్టి వాడిని. అదే 257వ పేజీలో 10వ పార్ట్ 7లో 10వ పాసురం. కాణపెరా విట్టాల్ మరైందు పిഴക്കവണ്ണാதപടി, కాణపెరా విట్టాల్, కనిపించను అని పాపం నువ్వు నిర్ణయించుకున్నావు. ఏం చేస్తావు, నా కర్మ అది, నాకు కనపడకూడదు అని నువ్వు నిర్ణయించుకున్నావు. పోనీ ఓ చిన్న ఉపకారం చేయొచ్చు కదా, మరందు పిഴക്കവണ്ണാதപടി, మర్చిపోనివ్వవేమిటయ్యా, అసలు నువ్వు నాకు గుర్తు రాకుండా అయిపోచాలు, ఆ వరం ఇయ్యి, నిన్ను నేను తలచుకోను, ఆ శక్తి నాకు ఇయ్యి చాలు, అప్పుడు నాకు ఏ బెంగా ఉండదు.
మనసులో చూస్తే అడుగడుగునా తోస్తూ 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 ఉంటావు, కళ్ళకు చూస్తే కనిపించవు. ఇది ఎంత బాధగా ఉందో నీకు తెలియదు. ఎనక్కు తక్కదురు జ్ఞాన దృష్టి ఎంగనే ఉండాయితో ఎంగిరార్. నాకు తగినటువంటి జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి అని అంటే నిన్ను చూడాలి చూడాలి, నువ్వు తప్పక వస్తావు అనేటువంటి ఒక దృష్టి. అది లేకుండా చేయి, నాకు అసలు నీ మాట మర్చిపోయేలా చేయి చాలు. నువ్వు నాకు ఉపకారం ఏమి ప్రత్యేకంగా చేయక్కల్లా, వచ్చి కనపడక్కల్లా, నిన్ను మర్చిపోయే ఉపకారం చేయి చాలు. అది చాలు. అప్పుడు నీ గురించి నేను తలుచుకోను, నువ్వు రావాలనుకోను, నిన్ను చూడాలనుకోను, నిన్ను కౌగులించుకోవాలనుకోను. లోపలేమో నిన్ను తప్ప రెండవది దృష్టిలో పెట్టుకొని జ్ఞానాన్ని ఇచ్చావు, పైకేమో నువ్వు కనపడవు. ఇంత మోసం పనికిరాదు స్వామి నీకు. చక్కరత్తన్నలే ఎన్న తాజంద తిరువాజియై కాట్టి నీ చక్రాన్ని చూపించి ఎన్న ఎజదిక్కొండవనే ఎండ్రే నన్ను వశం చేసుకున్న స్వామి అని ఈ భక్తియోడే తరై పట్టు. ఆ మాటతోటే అన్ని చక్రాయుధాన్ని చూపించాడా. ఆ చక్రాయుధం చూసేటప్పటికి నేను అతని ప్రేమలో పడిపోయానా. కనపడితే బాగుండే, కనపడితే బాగుండే, అబ్బే చూపించి మాయమైపోయాడు. మనిషి కనపడ్డు, మనసులో చూడాలి చూడాలనే తపన. చక్కరత్తన్నలే ఎన్న తాజందు తిరువాడియై కాట్టి, అది చూపించి అంటే అనన్యార్హ శేషత్వం. నువ్వు నాకే శేషివి, నువ్వు నాకే శేషం, నేనే నీకు శేషిని అని చెప్పావు. చెప్పినవాడు ఓ క్షణం నిలబడాలా, కనపడాలా, అబ్బే మాయమైపోయావు. ఇది చాలా మోసంగా ఉంది. కన్నీర్ తదుంబ కண்கள் నీరు మిగైకుంబడి. అలా అనుకోగానే దుఃఖం వచ్చేసింది, కనపడ్డం లేదు అనగానే ఏడుపు వచ్చేసింది. ఆ ఏడుపుతోటి కన్నీరు మున్నీరుగా వచ్చింది. ఇవరుడయ్యా అవసాదత్తినుడయ్యా ఎల్లై కాన్బదు కన్నీరిలే. ఏదైనా సరే దుఃఖానికి చివరి హద్దు ఏమిటండి? కన్నీరు. మనకు ఏదైనా బాధ కలిగింది అంటే దాని ప్రకటనకి ఏమిటండి చిహ్నం? గొల్లుమని ఏడవడం. ఏడుపే దుఃఖానికి గుర్తు అన్నమాట. ఎల్లై కాన్బదు కన్న నీరిలే పక్కన్నోక్కి నిన్నలరిందేన్ పొరగిక్కు సంభావనయుళ్ళ దిక్కై పార్తు నిన్ను వెరుతేన్. ఎట్నుంచి రావడానికి అవకాశం ఉందో అటల్లా అలా వెతుక్కుంటూ చూస్తూనే ఉన్నా. ఏమో ఆవేళ గజేంద్రుణ్ణి రక్షించవట ఆకాశంలోంచి గరుడారూఢుడై వస్తావేమో అని పైకి చూశాను. ఏమో ఆవేళ ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి స్తంభాన్ని చీల్చుకొని వచ్చాట, నా పక్కల నుంచి ఏ స్తంభాలో పగలగొట్టుకు వస్తావేమో అని పక్కలకు చూశా. ఏమో సీతాదేవి భూమి బద్దలు చేసుకొస్తాడేమో రాముడు అనుకుంటుంది, అలాగా కింద నేలలోకి చూశా. ఇటు అటు అని కాదయ్యా, వరువైకు సంభావనయుళ్ళ రావడానికి అనుకూలంగా ఉన్న అన్ని దిక్కుల్లోనూ నిన్ను నేను వెతుక్కుంటూనే ఉన్నాను. అంటే పిచ్చెక్కిపోయి చూస్తున్నాను నీకోసం. ఇటు వస్తాడా, అటు వస్తాడా, అటు వస్తాడా, పైనుంచి వస్తాడా, కింద నుంచి వస్తాడా అని. పరమాపదమాపన్న ఎన్ను మళవిరే. ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు స్మర్తవ్యో భగవాన్ హరిహి అని. ఇది ద్రౌపదీదేవికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి, వ్యాస మహర్షి చెప్పినటువంటి మంత్రం అండి. అమ్మా, నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే హరిని తలచుకో. అదే ఆవిడ వంక పెట్టి చెప్పింది మనందరికీ కూడా. ఏదైనా సరే ఒక కష్టం వచ్చింది అంటే మనకి రక్షకుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. అందుకనే పరమాపదమాపన్న, ఏదైనా పెద్ద ఆపద ఒకటి వచ్చినప్పుడు స్మర్తవ్య భగవాన్ హరిహి, నువ్వు తలుచుకోవలసింది ఆయన్నే. ఎందుకంటే భారతంలో అడుగుతారు, ఎదురుకుండా దుశ్శాసనుడు అలా వలువలు పట్టుకొని లాగుతూ ఉంటే 5 భర్తలు ఎదురుగా ఉంటే, ఏమండి ఏమిటి ఇలా జరుగుతోంది చూస్తున్నారు అని వాళ్ళని పిలవకుండా శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీ కాక్షారక్షమ, ఆయన్ని పిలవడం ఏంటండి దూరంగా ఉన్నాయని? అంటే మహర్షి ఆనాడే చెప్పాడమ్మా,
నీకు ఒక కష్టం వస్తే రక్షించేవాడు భగవంతుడే. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకోమని చెప్పినట్లుగా వరుగైకు పరమాపదమాపన్న ఎన్నమడవిరే పావియేన్ కాన్గిండ్రిలేన్ కాన్గిండ్రిలేన్. ఎంత పాపిస్తుడన్నయ్యా, ఏం పాపం చేసుకున్నానయ్యా అంటున్నానే తప్ప నువ్వు రావడం లేదు, నీ దర్శనం నాకు జరగడం లేదు. ఆపత్ సకనాయిరిక మహాపాపియాగయ్యాలే నాన్ కాణ పెరిగలేన్. నేనా ఆపదలో ఉన్నా, నువ్వా ఆపదలో ఉన్నవాడిని రక్షించేవాడివి. సరిపోయింది కదా రెండిటికి. నీగా ఆపదలో ఉన్నవాడిని రక్షించే గుణం ఉంది. నేను పెద్ద ఆపదలో ఉన్నా, నేను నిన్ను పిలిచా, నువ్వు రావాలా వద్దా? నా మొర విని కూడా నువ్వు రాకుండా అసలు ఎలా ఉండగలుగుతున్నావు? కాణప్పెరాదు ఎందాల్ మరైందు పిழைకలాంబడి నెల్ ప్రకాశియాదులియాత్తాన్ పెత్తేనో. చూడలేకపోయినా పర్వాలేదయ్యా, మనసులో కనపడకుండా ఉండి చాలు బాబు. నాకు ఒక్క ఉపకారం చేసి పెట్టిన ఆయన, నువ్వు నా మనసులోకి రాకు తండ్రి, నిన్ను మర్చిపోయేలా చేయి చాలు. పోనీ ఆ ఉపకారం చేయగలవా? రెండు అన్నమాట. ఒకటి కళ్ళ ముందు కనపడడం, రెండోది మనసులోంచి వెళ్ళిపో. ఈ రెండు పనులు ఏదో ఒకటి చేయి. అదే మనసులో క్షణక్షణం నా మనసుని అలాగ భ్రమింప చేస్తున్నావు, ఎదుర్కొండా కనపడవు. ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? అదృష్టం, నా దురదృష్టం ఏమిటో నువ్వు నా మనస్సులోంచి అటు ఇటు పోవడం లేదు. మిక్కజానమూర్తియాయ్ పరిపూర్ణమాన జ్ఞానతయ్యే స్వరూపమాగ ఉడయ్యనానే. అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం కలిగిన వాడండి, మామూలు జ్ఞానం కాదు, మనకి అందనంత జ్ఞానము కలిగిన వాడు. కొన్ని అందవండి, మన ఊహకి కూడా అందవు. ఒకటే మాట ఉందండి, కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుంది? అది ఎవరు ఊహించగలవండి? అందుతుందా ఊహకి? ఒక్క సూర్యుడు ఉదయిస్తే అది మంచి రోహిణీకర్త అయితే, ఎండ అయితే ఆయన్నే చూడలేకపోతుంది. అలాంటిది కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే భవేత్తు యుగపత్తు అంటాడు భగవద్గీతలో. ఒకేసారి ఉదయిస్తే ఏమో, అది నా ఈ చిన్న బుర్రకి అది అందేటువంటి విషయము కాదు. కాబట్టి వేద ప్రకాశనాన అవనయ్యన్ రుమాన్, వేదాన్ని ప్రకాశింపచేసేవాడు ఒక అర్థం, వేదము వల్ల ప్రకాశింపజబడేవాడు రెండో అర్థం. ఈ వేద ప్రకాశకం అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. వేదం ఆయన్నే చాటుతోంది కాబట్టి వేదం వల్ల ఆయన ప్రకాశిస్తున్నాడు. ఈయన ఉండడం వల్ల వేదానికి ప్రకాశం వచ్చింది. ఇది పరస్పరము ఆధారభూతమైనటువంటిది, నారాయణ పదార్థం లాంటిది అనమాట. ఆయన లోపల ఉండడం వల్ల జీవాలు నిలుస్తున్నాయి, జీవాల్ని పట్టుకొని ఆయన ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అలా వేదం ఈయన్ని చాటుతోంది. ఒక గొప్పతనం, వేదాలకే కాంతిని తెచ్చేవాడుగా ఈయన ఉన్నాడు ఒక అర్థం. కాబట్టి దీపం ఒకసారి వేదం అవుతుంది, ఒకసారి వేదం చేత ప్రతిపాదింపబడే పరమాత్మ అవుతాడు. చిన్న చిన్న మాటలే కాస్త అటు ఇటు. వేద ప్రకాశకన్ అని ఒక మాట ఉందండి, వేదము చేత ప్రకాశింపబడేవాడు, వేదానికే ప్రకాశాన్ని తెచ్చేవాడు. ఈయన్ని వర్ణించడం వల్లే వేదం అంత గొప్పదైంది. అంత చక్కటి వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు. ఎంతక్క విద్యాది ఎనక్కు తక్క పోలే ఒక జ్ఞాన దృష్టి ఉండాయ్ అత్తాలే కన్నా అనుభవిప్పన్న. ఒక్కటేనయ్యా, నాకు తగిన జ్ఞాన నేత్రం కనుక ఉంటే నేను నిన్ను దర్శించగలుగుతాను. ఏ మనస్సుకి ఇచ్చావు లోపల అనుభవం, మానసిక అనుభవం కలుగుతోంది, కానీ నువ్వు ఇచ్చిన జ్ఞానం వల్ల నాకు దుఃఖమే మిగిలిందయ్యా. నువ్వు నాకు అది కూడా తెలియకుండా చేసేస్తే రాయిలా పడుంటే ఏ భావాలు ఉండేవి కాదు, ఏ దుఃఖము ఉండేది కాదు. లోపల మనస్సుకు కనపడ్డావు, అయ్యో మనస్సుకు కనపడ్డాడే బయట కనపడ్డం లేదే అని దుఃఖం ఉంటుంది. అందువల్ల నువ్వు ఇచ్చిన జ్ఞానము నాకు దుఃఖమే అయింది. కాణప్పెరామయ్యాలే ప్రేమం క్లేశహేతువాగిరా పోలే నెంజిల్ ప్రకాశమం క్లేశహేతువాగా నిన్రదు. చాలా చక్కటి వ్యాఖ్యానాలండి, మామూలు మాటల్లా ఉంటాయి. ప్రేమని సమన్వయించుకుంటే ఈ వాక్యంలో ఇంత విలువైనదా అనిపిస్తుంది అన్నమాట. ఎందువల్ల? ప్రేమ కూడా నాకు దుఃఖంగానే మారింది. నిన్ను ప్రేమించడం వల్ల నాకు మిగిలింది దుఃఖమే.
ఎందువల్ల? మనసులో ఉన్నావు తప్ప బయటకు నువ్వు కనపడడం లేదు. కాబట్టి జ్ఞానం, నాకు ఇచ్చిన జ్ఞానం కూడా నాకు ఏడుపు కలిగించడానికే అయింది. నాకు జ్ఞానం తీసేయి తండ్రి, ఏడుపు లేకుండా పోతుంది, హాయిగా సుఖపడతాను. ఒకటే ప్రార్థన, నువ్వు నా మనసులోకి రాకు, నువ్వు నాకు గుర్తుకు రాకు, సుఖంగా ఉంటాను. ఓ మనసులో వచ్చి 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 మనిషి కంటికి కనపడకుండా చేస్తే నేను ఎలా బతుకుతాను? అదే మాటలు చెప్తున్నారు. మయరువర మధునిలం అరుళినంగిర జ్ఞాన భక్తిகள் இரண்டும். నువ్వు నాకు 2 ఇచ్చావు. జ్ఞానాన్ని ఇచ్చావు, ముందు నేననేవాడిని ఒకడున్నాడు అనే జ్ఞానాన్ని ఇచ్చావు. ఆ జ్ఞానాన్ని రెండోది భక్తిగా మార్చావు. ఇప్పుడు 2 ఏమయ్యాయో తెలుసా? కజుత్తు కట్టియాయి విట్టదు, గుదిబండలు అయ్యాయి మెడకి. మెడలో గుదిబండ అని వేస్తారండి. పూర్వకాలంలో శిక్షలు అలా ఉండేవి. ఇప్పుడు శ్రీనాథ మహాకవి పన్నులు కట్టలేదని పంట పొలాలకి ఇనప గుళ్ళు ఉంటాయి చూడండి, ఇంతంత ఇనుప గుళ్ళు, వాటితో మాలలు ఉంటాయండి. ఆ మాల మెడలో వేసేటండి శ్రీనాథుడు. ఎంత దయనీయంగానో అవుతుంది శ్రీనాథుడి యొక్క అంత్యకాలం. అప్పుడు అది ఏం చేస్తుంది? ఒక్కటే మొయ్యలేం, వాటితో కట్టిన మాల అది మెడలో వేస్తే మెడ ఇలా ఉంగిపోతుంది అనమాట. మెడ నరాలన్నీ తెగిపోయేంత బాధని కలిగిస్తుంది. దాన్ని గుదిబండ అంటారు. ఒక మనిషి నీళ్లల్లో పడి చావాలనుకుని ఏమో లైట్ గా అయిపోయి పైకి తేలిపోయి బ్రతుకుతామేమో అని ఒక రాయిని మెడలో కట్టుకుని దూకేస్తారండి. అప్పుడు ఆ వెయిట్కి పైకి తేలకుండా నీళ్లల్లోనే పడి ఉండిపోతారు అని. దాన్ని గుదిబండ అంటారు. నువ్విచ్చిన జ్ఞానము, నువ్విచ్చిన భక్తి నాకు గుదిబండలు అయ్యాయి, నా ప్రాణాలు తీస్తున్నాయని చెప్పడం అనమాట. గుదిబండ ఏం చేస్తుంది? ప్రాణాలు తీస్తుంది. నువ్వు ఉన్నావు అనే జ్ఞానం నాకేం చేస్తుంది? కనపడడం లేదు అనే దుఃఖాన్ని పెంచుతోంది. భక్తి ఏం చేస్తోంది? చూపిద్దామంటే మనిషి లేడే అనేటువంటి బెంగని కలిగిస్తోంది. కాబట్టి జ్ఞానము భక్తి కూడా నా పాలిటి గుదిబండలే అయ్యాయి. నువ్వేదో గొప్పగా నీకు జ్ఞానం ఇచ్చాను, నీకు భక్తి ఇచ్చాను అంటున్నావు. ఇచ్చి నన్ను చంపావు. నువ్వు నాకేం ఉపకారం చేయలా. అవి 2 ఇచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. ఇలా ఎక్కడంటామండి? చాలా చనువుగా వాళ్ళు తప్ప మనకి ఇంకెవరు లేరు అనే చోట ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నావు అంటారు చూడండి. అలాంటి ప్రయోగం అన్నమాట ఇది. మయర్వర మదినలం మరళినం ఎంగిర జ్ఞాన భక్తిகள் இரண்டும் కజుత్తు కట్టియాయ్ గుదిబండ మెళ్ళో వేసినట్లయింది. మరెందు పిழைక్కవన్నాదపడి ఎనక్కొత్తక్క పోలే ஒரு జ్ఞానము వేణుమో ఎంగిరారు. ఈ 2 వల్ల కూడా మానసికంగా నాకు క్లేశమే, దుఃఖమే, బెంగే, బాధే, విచారమే, ఏది ఆనందాన్ని ఇచ్చేది లేదు. మరి నన్ను సుఖపడకూడదని నీకేమన్నా ఒక వ్రతం ఉందో ఏమిటో? వీడేమైనా సరే సుఖపడకూడదు, వీడిని బాధ పెట్టాలి అనుకున్నావేమో. అందుకనే ఆ జ్ఞానాన్ని భక్తిని నాకు ఇచ్చావు. ఏ జ్ఞానాన్ని ఇచ్చాడు? పెరుమాళ్ళు ఉన్నాడు అనే జ్ఞానం ఇచ్చాడు. ఉన్నప్పుడు కనపడాలి అని ఈ మనస్సు కోరిక. భక్తి ఆయన చూడాలి, అది తీరడం లేదు. నువ్వేదో ఉపకారంగా చేశాను అనుకున్నవి 2 నా ప్రాణాలు తీయడానికి ఉపయోగపడ్డాయి తప్ప నాకు ఎందుకు ఉపయోగపడలేదు. కాబట్టి నాయన నీకు చేతనైతే, మన వాళ్ళు అంటుంటారు చూడండి, నాయన నువ్వు నాకేం చేయొద్దు, ఇంత విషయం ఇవి చాలు అంటుంటారు చూడండి దుఃఖాలు వచ్చినప్పుడు. అలాగా నాయన నా మనస్సులోంచి నువ్వు అవతలకు వెళ్ళిపోతే చాలు. నాయన నా మనస్సులో నిన్ను తలుచుకోకుండా మరపు వస్తే చాలు, నాకు ఈ ఉపకారం చేసి పట్టుతండి, అంతకంటే నువ్వేం చెయ్యక్కర్లేదు అంటున్నారు. చక్కెర కన్నలే என்று தாழந்து கண்ணீர் ததும்ப பக்கம் நோக்கி நின்னாலிருந்தேன் பாவியேன் காண்கின்றேன் மிக்க ஞானமூர்த்தியாய வேதி விளக்கினை என் தக்க జ్ఞాన కంగళాలే కండు తరువనే. ఇంకా ఫలశ్రుతి పాసరం. தஜவு நின்ற காதல் தன்னால்
தாமரை கண்ணன் தன்னை மான் செடகோபன் சொல்வழிவிலாத ஒன் தமிழ்கள் 1010 తరువప్పాడియాడవల్లార్ వైగుందం ఏరువరే. మనం ఎప్పుడు కూడా 11వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురము అంటాం. ఫలశ్రుతి అంటే ఈ 10 పాసురాలు ఎవరైతే భక్తిగా చదువుకుంటారో వాళ్ళకి పరమపదం వస్తుంది అనేటువంటి ఒక మంచి ఫలాన్ని మనకి వినిపిస్తారు. ఫలశ్రుతిగా ఉంటుంది అన్నమాట. ఈ తిరువాయుమజిని చదివినటువంటి వాళ్ళు ఏ పెరుమాళ్ళైతే దొరకట్లేదని ఇక్కడ తల్లడిల్లిపోతున్నారో ఆ బాధ తీరి పరమపదంలో శాశ్వతంగా పెరుమాళ్ల సన్నిధిలో భక్తిని చూపించుకుంటూ ఆనందానుభవంతో కాలం గడుపుతారు అని ఫలశ్రుతి. ప్రతిపదార్థం చూడండి. తయువే నిన్న కాదల్ కన్నాల్. బాబోయ్ ఎంత ప్రేమో నువ్వంటే. తామరై కണ്ണన్ తన్నై. ఎందుకండి అంత ప్రేమ? ఆ కళ్ళను చూస్తే ప్రేమలో పడిపోయానండి. తామరస నేత్రుడండి. గంభీరంబ సముద్భూత సుమృష్టనాళ రవికర పద్మదళాయత ఈక్షణుడు. అంత అందమైన కళ్ళు. అవి చూస్తే ప్రేమలో పడిపోవడమే. ఆయన విషయంలో పుడవమ్మాడం తెన్ కురుహూర్. అది తెన్ కురుహూర్. ఆ నమ్మాళ్వార్లు అవతరించినటువంటి కురుహూరు నగరిలో మేడలన్నీ ఉన్నాయిటండి. ఒక్కొక్క అక్కడికి వెళ్ళి సేవించుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని బిల్డింగ్లు ఎప్పుడో. ఇప్పుడు నమ్మాళ్వార్ల కాలంలో ఇంకా ఎలా ఉండేవో ఇప్పుడు మనం ఊహిస్తున్నాం. ఇది మనం చూస్తున్నాం. ఆయన సమయంలోనే అన్ని తిరుమాళిగలు కలిగినటువంటి తెన్ కురుహూర్ అందమైన కురుకాపురికి మారన్ సడగోపన్. సడగోపన్ను మారను 2 పేర్లండి నమ్మాళ్వార్లు. సడగోపన్ చాలా సార్లు చెప్పుకున్నాం. శఠ అంటే ఒక విజ్ఞానమయమైనటువంటి గాలి. జీవుడు భూమి మీద పడగానే ఆ గాలి కప్పేస్తుంది. శఠ మాయలా కప్పేస్తుంది. అంతవరకు గర్భంలో ఉన్నప్పుడు కూడా జీవుడికి తెలివి ఉంటుందండి. భూమి మీద పడేటప్పటికి ఈ మాయ కప్పేస్తుంది. దానిని శఠ అంటారు. దాన్ని వెళ్ళు దూరంగా అని హుంకరించారు, కోపించారు. కాబట్టి సడగోపులు అయ్యారు. మరి మారన్నని ఎందుకన్నారండి? సంసారాన్ని జయించారు. మారన్ అంటే 2-3 అర్థాలు ఉన్నాయండి. ఒకటి అందగాడు అని అర్థం అండి, చాలా అందమైనటువంటి ఆళ్వార్లు అని. రెండవది యముడు అని ఒక అర్థం ఉందండి, ప్రాణాలు తీసేవాడు అని. దేని ప్రాణాలు తీస్తాడండి? సంసారం యొక్క ప్రాణాలు తీసి మోక్షాన్ని కలిగించేవాడు. మార్పు లేనటువంటి వాడు, మారనటువంటి వాడు. లోకంలో ప్రతి జీవి పుట్టగానే మారినట్లుగా మారనటువంటి వాడు. అలాంటి ఆయన వన్ తమిళ్கள் అందమైన ద్రావిడ భాషలో 1102 పాసురాలు చెప్పారే. అందులో ఈ 10 పాసురాలని నువ్వు గనక తరువప్పాడి మనస్సులో ధరించేలా పాడాలి. ఏమండి మేము చదువుతున్నామండి, మాకు మోక్షం వస్తుందండి డౌట్ అక్కర్లా. నీ మనస్ఫూర్తిగా చదివితే నీకు వస్తుంది. నువ్వు మనసు పెట్టి చదివావా లేదా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదానికి ఎంతెంత వరాలు ఇచ్చినా అండి ఏదో చిన్న మెలిక పెడతాడండి, అది మనకి తెలియదు. నేనంతా వెతుకుతున్నానండి నాకు కనపడ్డామండి అంటే వెదకి చూచినా అన్నారు, పోతానా అని చెప్పుకున్నాం. వెతకాలి, వెతికితే కనిపిస్తాడు. పెద్ద పెద్ద వరాలు అడుగుతారు, అన్ని ఇచ్చేశాక. కానీ ఇలాంటప్పుడే ఏదో త్రిపురాసుర సంహారం ఉందనుకోండి, 3 పురాలు కావాలి నాకు, ఆ 3 పురాలు ఇచ్చేశాడు. చిన్నది పెట్టాడు, ఆ 3 పురాలు ఒకచోట చేరితే నాశనం అయిపోతాయి. మరి వరాలు ఇవ్వడంలో అవతల వాళ్ళు ఎంత భయంకరంగా కోరుకుంటారో ఆ వరాలు ఫలించడంలో ఈయన జాగ్రత్తలు ఈయన కూడా కొంచెం కొంచెం తీసుకుంటూనే ఉంటాడు అనేటువంటిది అన్నమాట. అలాగా చదువుతున్నామండి ఊరికే చదవడం కాదండి, మనసారా చదవాలి. ఆ మాటను ఒకదాన్ని పెట్టాడు, మీ మనస్సుని లగ్నం చేసి చదవాలి. తరువపాడి మనస్ఫూర్తిగా గానం చేసాయి.
ఆడవల్లారు నృత్యం చేస్తే అంటే అది పాడుతున్నాము అన్న ధ్యాస ఉండదండి. ఆహా ఓహో అబ్బా భలే ఇలా మనకి తెలియకుండానే చేతిలో కాళ్ళలో తాళాలో నృత్య భంగిమలో ఆ వాటంతట అవి వెళ్ళిపోతాయి. చెయ్యాలని ట్రైనింగ్ తీసుకుని ఆహా దీనికి ఇలా అందాం అని నాట్యం ట్రైనింగ్ కాదండి. అది అలా పాడుతూ ఉంటే తయువి నిన్న కాదల్ కన్నాల్ ఇలా అనుకున్నా తెలియకుండానే ఆనందంతో ఏదో ఒక భంగిమ వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు వైగుంధం ఏరువారు వైకుంఠాన్ని పొందుతారు అనేటువంటిది 7 వ్యాఖ్యానంలో చూద్దాము. 259వ పేజీ అండి. నిగమత్తిల్ 7లో చిట్ట చివరి 11వ పాసురం. இத்திருவாய்மொழி கத்தாறு எம்பெருமானோடு நித்திய சம்ஸ்லேஷம் பண்ணலாம் திருநாட்டிலே செல்ல பெறுவர் என்கிறாరు. తిరునాటిలే పరమపదంలో నిత్య సంశ్లేషాన్ని పొందుతారు. అయ్యో కనపడడం లేదని బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి మీరు పరమపదంకి వెళ్ళారంటే ఇంకా నష్ట పునరావర్తతే, మళ్ళీ రావడం అనేటువంటిది ఉండదు. సర్వకాల సర్వావస్థలలో పెరుమాళ్లతోటి ఆనందాన్ని అనుభవిస్తారు. తలువెనెండ్ర కాదల్ తన్నాల్ ఆ మాటకి మంచి ప్రేమ. నా దగ్గర ఎంత ప్రేమ ఉందంటే నాను విడివేనన్నాலும் విడవండాదపడియాయి, నేను వదిలేద్దామన్నా అది వదలనివ్వడం లేదు. అంత ప్రేమ ఉంది నా దగ్గర. ఈయన గురించి ఎందుకు మనకి, ఆయన మనని రక్షించడం లేదు, వదిలేద్దామంటే మనసు ఊరుకోదే, ప్రేమ పొంగుకొస్తుంది, ఆయన్నే చూడాలనిపిస్తుంది. ఉడన్బందియాన అతి మాత్రమాన కాదలాలే, అది కూడా ఉండేటువంటి ఉడన్వందియాన అతి మాత్రం వెంబడించి వచ్చేటువంటి ప్రేమ. కాసేపు ఉండి కాసేపు పోయేది కాదండి. సర్వకాల సర్వావస్థలలో నమ్మాళ్ళకి పెరుమాళ్ళంటే అంత ప్రేమ. తామరై కన్నంతన్నై ఈ కాదలకు కృషి పండిన నేత్రభూతరై చొల్లగిరార్. ఈ వ్యాఖ్యానం ఇలా రాయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఏంటంటే ఏమండి మీకు ఎందుకండి అంత ప్రేమ కలిగింది నమ్మాళ్ళవారే? ఈ కాదలకు కృషి పండిన నేత్రభూతరై, ఆయన దగ్గర ఎందుకండి అంత అందమైన కళ్ళు ఉండాలి? మరి ఆయన దగ్గర ఆ కళ్ళున్నాయి కాబట్టి ఆ కళ్ళను చూసి నేను ప్రేమించాను. నా తప్పేం లేదండి, నన్ను వశం చేసుకున్నవి ఆయన కళ్ళే. కుజుమాడత్తెంగురుహోర్ సర్వంచ కుశలం గృహే ఎన్ను మా పోలే. సమృద్ధాలైన ఇళ్ళు కలిగినటువంటి కురుగూరు. ఏమండి కురుగూరులో సమృద్ధాలైనటువంటి ఇళ్ళునండి. అక్కడ ఎన్ని రకాల వీధులు ఉన్నాయండి. ఆ వడక్కు వీధి ఒకటి ఉంటుందా, చిత్ర వీధి ఒకటి ఉంటుందా, మాడ వీధి ఒకటి ఉంటుందా, రథ వీధి ఒకటి ఉంటుందా? అన్ని వీధుల్లోనూ అన్ని భవనాలు. ఆ భవనాలన్నిట ఇదిగో ఇక్కడ మన నమ్మాళ్ళవార్లు ఎంత అద్భుతంగా తిరువాయిమొഴി చెప్తున్నారో. ఈయన కోసం ఆ పెరుమాళ్ళు వస్తారు, రెడీగా ఉండండి అని ఒక మేడని హెచ్చరించుకొని రెడీ అయిపోయి కూర్చుని ఉన్నాయిటండి. ఇళ్ళు కూడా రెడీ అయిపోయాటండి పెరుమాళ్ళని సందర్శించుకోవడం కోసం. దీనికి రామాయణంలో ఒక శ్లోకాన్ని ఇచ్చారండి. ఇప్పుడు రాముడు యొక్క అటవీ కాలం అయిపోయింది, రిటర్న్ జర్నీలో ఉన్నారు, భరద్వాజాశ్రమంకి వచ్చారండి. వచ్చేటప్పటికి భరద్వాజుడితో రాముడు ఎలా ఉన్నారు స్వామి, అందరూ ఎలా ఉన్నారు ఏమిటి అని అడిగాడు రాముడు భరద్వాజుడిని. అప్పుడు భరద్వాజుడు చెప్తున్నాడు, మహర్షి పంకదిగ్ధస్తు జటిల భరతస్వాం ప్రతీక్షతే పాదుకే తే పురస్కృత్య సర్వంచ కుశలం గురుగే. రామచంద్ర అందరూ బాగున్నారయ్యా, మీ భరతుడు ఉన్నాడు చూడు, ఏమి తమ్ముణ్ణి పొందావయ్యా, ఎంత అదృష్టవంతుడవయ్యా. ఆయన అయోధ్యకు వెళ్ళలేదయ్యా, నందిగ్రామం సరయూ నది ఒడ్డున నందిగ్రామం అని ఆ ఊళ్ళో ఒక కుటీరం వేసుకుని ఆ కుటీరంలో నేల మీద పడుకుని ఆ నేల మీద పడి అన్నగారిని తలుచుకున్నప్పుడు ఆ కన్నీటితోటి ఆ నేలంతా తడి ముద్దయిపోయి ఆ మట్టి అంతా ఒళ్ళంతా అంటుకుపోయి పంకదిగ్గస్తు మట్టి అయిపోతున్నాడయ్యా, మట్టిలో పడి దొరుకుతున్నాడయ్యా. జటిలహ ఫోన్లే అన్నయ్య వెళ్ళిపోతే మనం హాయిగా ఉందాం అనుకున్నాడండి.
నీలాగే తను కూడా ఆ నార వస్త్రాలు కట్టుకున్నాడు, తపోనిష్టలో ఉన్నాడు. భరత త్వాం ప్రతీక్షతే, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగా? పాదుకేతే పురస్కృత్య, నువ్విచ్చినటువంటి పాదుకలని సింహాసనం మీద పెట్టి, సర్వంచ కుశలం గృహే, ఆయన అలా కాలం గడుపుతూ ఉన్నాడు. ఆర్తితో ఎదురు చూస్తున్నాడు, మా అన్నయ్య వచ్చేస్తాడు, బలాని రోజుకు మా అన్నయ్య రాకపోతే అన్నయ్య నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని ఒట్టు పెట్టించుకున్నాడు. కాబట్టి వస్తాడని ఆశతో బతుకుతున్నాడు. ఆ భరతుణ్ణి చూసి అయోధ్య అంతా బతుకుతోంది. అమ్మయ్య భరతుడు బాగున్నాడు కదా అని అయోధ్య అంతా కూడా బ్రతుకుతోంది అన్నదాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టారో ఒక్క మాట చూడండి. ఇక్కడ తరువి ఆనాడు రాముడు వస్తాడని ఆశతో బ్రతికే భరతుణ్ణి చూసి అయోధ్య బ్రతికినట్లు, ఇవాళ పెరుమాళ్ళు వస్తారని ఆశతో చూసే నమ్మాళ్వార్లని చూసి తిరుక్కురుగూరులో మేడలన్నీ ఆనందంగా ఉన్నాయి. ఆ రెండు వాక్యాలు పోలికండి ఇందులో. ఇది చాలా చక్కటి వ్యాఖ్యానం అంటారు కింద వ్యాఖ్యానకారులే. నంబిళ్ళయ్య గారు ఎంత బాగా చెప్పారో, రాముడు వస్తాడనే ఆశతో ప్రాణాలు నిలబెట్టుకున్న భరతుణ్ణి చూసి అయోధ్య ప్రజలు బ్రతికినట్లు, పెరుమాళ్ళు వస్తారన్న ఆశతో ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లను చూసి తిరుక్కురుగూరు మేడలు అంటే అందులో ఉండే భాగవతోత్తములు అందరూ కూడా బ్రతికి ఉన్నారు అని ఎదురు చూస్తోంది అనేటువంటిది ఒక అందమైనటువంటిది. తర్వాత అదిలే సిరైతనై ఆళ్వార్ భావవృత్తి, ఇంకొక లైన్ పైన సొల్వజ విలాదా, ఇంకొక లైన్ మారను సంసారத்தை మాతినవారు సెడగోపన్, ఆయనకు సెడగోపన్ అని పేరు, మారన్ అని పేరు. భగవద్ విముఖరుకు శత్రు, ఎవరికి శత్రువు అండి? యముడండి ఆయన. భగవంతుడికి శత్రువులు ఎవరో వాళ్ళందరికీ ఈయన శత్రువు లాంటి వాడు. సొల్ వజువాద, ఈ సొల్ అనేది ఉంది చూడండి పాసురంలో 2వ లైన్లో చివరి పదం. ఈ పదాన్ని పన్నీరాయిరప్పడిలో తీసుకోలేదండి. నమ్మాళ్వార్లు చెప్పిన అనే సొల్ అనే పదం పన్నీరాయిరప్పడిలో తీసుకోలేదు, నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలో తీసుకున్నారు. అది కూడా వ్యాఖ్యానంలో ఇచ్చారనమాట. ఎందుకండి ఆ పదాన్ని ఎందుకు తీసుకోలేదు అంటే, ఆయనే అని అనుకోండి, ఆయన చెప్పినా అంటే మళ్ళీ ఇంకా కొంచెం దూరం, అలాంటి ఆళ్వార్లు కలా అంటే చాలు. అందుకని సొల్లు అనే పదాన్ని వదిలిపెట్టేశారు. పన్నీరాయిరప్పడిలో ప్రతి పదార్థంలో సొల్లు అనే పదాన్ని ఇవ్వలేదు. కానీ నంబిళ్ళయ్య గారు ఆయన చెప్పిన சொல் வஜவிலாத பகவத் விஸ்லேஷத்தாலே பூப்படுகிற మహిళల్లో తప్పాదపడి అంటే ఆయన చెప్పినటువంటి ఆ నమ్మకం, ఆయన పిలిచారు తప్పకుండా ఈయన వస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో సుబోధముమాయ్ సర్వాధికారము మాంబడి, ఈ చెప్పేటువంటిదండి ద్రవిడ భాషలో సుబోధంగా ఉంది అంటే అందరికీ అర్థమయ్యే భాష. అక్కడ వ్యాఖ్యానం చేసిన వారు నంబిళ్ళై ద్రవిడ భాషలో చేశారు కాబట్టి సంస్కృతము రాని వారికి కూడా మన తమిళం బాగా వస్తుంది కదా అని మన తమిళం అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అక్కడ వాళ్ళు తమిళియన్స్ కాబట్టి తమిళం అని. మన అదృష్టం కొద్దీ మనకి తెలుగులో కూడా వ్యాఖ్యానాలు అలా చేశారు పెద్దలు కాబట్టి మనం తెలుగులో అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే అన్ని భాషలకి మూల భాష సంస్కృతం, జనని సమస్త భాషలకు దైవత భాష. అది కొంత అర్థం అవ్వచ్చు, కొంత అర్థం కాకపోవచ్చు. మన భాష మనకి అర్థమవుతుంది కాబట్టి నంబిళ్ళయ్య గారు చక్కటి ద్రవిడ భాష అని దాన్ని ప్రయోగించారు. ఆయిరత్తుళిప్పత్వం తలువ పాడి ఆడవల్లారు, అమరేలాగా పాడి ఆడేవాళ్ళు, దానికి తగ్గట్లుగా ఆడి పాడేవాళ్ళు.
ఏదైనా ఒక పాట పాడితేనండి దానికి తగ్గట్లుగా తాళం వేయాలి, తగ్గట్లుగా ఆడాలి. అంతేగాని వాళ్ళు పాడుతుంటే ఎదురు తాళం వేస్తారు అనుకోండి, ఈ పాడే వాళ్ళకు కూడా తాళం పోతుంది. కొంతమంది అలా కూడా పాడుతుంటారు. మన తాళం ఏదో మన రాగం ఏదో మనం మర్చిపోయి అంత బాగా తాళాలు వేస్తుంటారు, రాగాలు తీస్తూ ఉంటారు అనమాట. అందుకని ఒక పదం వాడారు ఇక్కడ, తగువ పాడి ఆడవల్ల. తగినటువంటిగా తాళం, తాళం ఎక్కడ వెయ్యాలో అక్కడ వెయ్యాలి, కానీ నా చెయ్యి నా తాళం నా ఇష్టం అని ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు దెబ్బ. అలా కొట్టారు అంటే పాటకు ఉన్న అందం కూడా పోతుంది. ఆళ్వార్ భావవృత్తి ఒరి వరకం పెరక్క మాటాదిరే. ఏమండి, ఇందులో ఇలాగ 1100 పాసురాలు చెప్పారే. ఆయన యొక్క భావవృత్తిని మొత్తం మనం అర్థం చేసుకోలేకపోయినా ఆళ్వార్ల యొక్క మనస్సుని కొంచెం పాసురాల్లో 1000వ వంతులాగా ఆళ్వార్ల భావంలో 1000వ వంతు మనం తెలుసుకున్నా చాలు. వైగుంద మేరువరే కాణ ఆశయపట్టు పోపడిగర సంసారத்தை కజిత్. ఈ సంసారాన్ని పోగొట్టుకుని సంసార బంధము పోయి నిత్యానుభవం పండలాం. పరమపదం నిత్యానుభవం అండి. అక్కడికి వెళ్ళామంటే ఇంకా తిరిగి రావడం అనేది లేదు. నిత్య విభూతిలే పుగ పెరువర్ పుజ ఉమాడం నెరింగినమాడం తెంగురుగూర్ అదయేవా జగియ పెరునగరి. అన్న అన్వయం అంతా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే నమ్మాళ్ళ వార్ల కోసం పెరుమాళ్ళు వస్తారని ఆనందంగా ఎదురు చూసేటువంటి ఆ మేడలు కలిగిన అంటే మేడల్లో భాగవతోత్తములు కలిగిన. మేడ ఆనందించింది అంటే మేడ. లోకం ఆనందించిందండి అంటే లోకం ఆనందించదు, లోకంలో ఉన్న భక్తులు ఆనందిస్తారు. అలాగే మేడలు ఆనందించాయి అంటే ఆ ఊళ్ళో ఉన్న భాగవతోత్తములందరూ కూడా నమ్మాళ్ళవార్లు వేంచేసి ఉన్న ఊరు అని చెప్పి ఆ తిరుక్కురుగూరులో ఉండడం తమ భాగ్యంగా భావిస్తారు. అందువల్లే మనం కూడా దాన్ని దర్శించుకోవడం మన భాగ్యంగా భావించాలి. అలాంటి 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని చదివినటువంటి వారు చాలా అందమైనటువంటి పెరుమాళ్ళ యొక్క పరమపదాన్ని పొంది అక్కడ శాశ్వతమైనటువంటి ఆనందానుభవాన్ని పంచుకోగలుగుతాము అనేటువంటి దాన్ని ఒకదానితో ఒకటి లింకుగా. కవిత్వం అందరూ ఏదో ఒకటి వచ్చిరాని పదాలు ఏదో ఒకటి రాస్తూ ఉంటాం, అది కాదు. ఆ పూర్వ పదంతో తర్వాత పదం సమన్వయం ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి, తజువినింద్ర కాదల్ తన్నాల్ తామరై కన్నం తన్నై. ఏమిటో నీ ఎందు ప్రేమ, ఎందుకండి ప్రేమ, తామరై కన్నం తన్నై. ఆ కళ్ళు చూసేటప్పటికి ప్రేమలో పడ్డాను. ఇలా లింక్. దండ కట్టేటప్పుడు ఒకదానికొకటి ఎలా మనం హారాన్ని అల్లుకుంటూ పెడతామో పదాలు అలా అల్లుకుంటూ పాసురాలని నిర్మించారు నమ్మాళ్ళవారు. తజువినింద్ర కాదల్ తన్నాల్ తామరై కన్నం తన్నై குழுமாடத்தன் குருவோர் மாறன் செடகோபன் சொல்வல் விழாத ஒன் தமிழ்கள் 1010 தழுவப்பாடி ஆடவல்லார் வைகுந்தம் ஏறுவரே. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన చ సహకురుకేశేంద్ర సింహం యతీంద్రం మాలాదృద్యామునార్యో మమరుదినదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேனை முதலி எடகோபன் நாதமுனி சீரிய கொண்டார் அணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதர குறிகை பிறார்க்கு அம்பாம் நெகிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர் கம்புளை எனும் வெள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பத்மநாபரிவர் உள்ளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனவே நமோ சுதேவராஜாய் சதுர்கிராம நிவாசனே ராமானுஜாரதாச சுதாய குணசாலினே நம శ్రీశైలనాథాయ కుంతి నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం దే భక్త్యాది గుణాన్నవం యతీంద్ర పర్వణం వందే ரம்யஜா மாதரம் மனவாழி திருவாய் மழைப்பிள்ளை மாநக வாழ்வாழும் மணவாழ மாமனுவன் வாழியவன் மாறன் திருவாய் மழைப்பிள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாக்கிலம் ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం
ఆశ్రిత భాగదేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య శిష్యం పుడేవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేవతయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.